కొలీజియం వ్యవస్థ మీదన ఒక రివర్స్ అయినటువంటి అంశం ఏంటయ్యా అంటే కారణాలు చెప్పకపోవడం సరికాదు అంటూ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించి కొలీజియం ఎట్లాంటి కారణాలు చెప్పకపోవడం సరికాదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ విమర్శించారు. ఇలాంటి చర్యల వల్ల రాజ్యాంగ విరుద్ధంగా ప్రజా సమూహాన్ని చీమల్లా వర్ణించే న్యాయమూర్తులు వ్యవస్థలోకి వచ్చే ప్రమాదం ఉందని ఆయన స్పష్టం చేశారు. కొలీజియం ఇటీవల 3 తీర్మానాల్లో జడ్జిల నియామకానికి ఏ రకమైన కారణాలు చెప్పలేదు. ఇది పారదర్శకత సిద్ధాంతం నుంచి వెనకడుగు వేసినట్టే అంటూ ఆయన వ్యాఖ్యానించారు. కొంతమంది ఈ తీర్మానాలు కాపీ పేస్ట్ చందంగా ఉన్నాయని వ్యాఖ్యానించినట్టు చెప్పారు. విధి అనే సంస్థ చేపట్టిన జల్దీ కార్యక్రమం తాలూకు నివేదిక విడుదల సందర్భంగా శనివారం ఏర్పడిన ఒక కార్యక్రమంలో జస్టిస్ ఉజ్జల్ భుయాన్ మాట్లాడుతూ కొలీజియం తన నిర్ణయాలకు కారణాలు చెప్పకపోవడం వల్ల ప్రతిభావంతులైన జడ్జిలకు అన్యాయం జరుగుతుందన్నారు. అంతేకాకుండా కొంతమంది వ్యక్తులు న్యాయ వ్యవస్థలోకి ప్రవేశించి ఆ తర్వాత ప్రజలను చీమలని రాజ్యాంగ విరుద్ధంగా విలువలకు వ్యతిరేకంగా మాట్లాడేందుకు అవకాశం ఏర్పడుతుందని వివరించారు. 2024లో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి విహెచ్పి సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేయడంతో వాదం తలెత్తిన విషయం తెలిసింది. చిన్న చీమకు కూడా హాని చేయకూడదన్న విలువలు మనకు నేర్పించారు. అందుకే మనం సహానుభూతి ఓర్పుతో ఉంటున్నాం. ఇతరులు బాధపడుతుంటే మనకు నొప్పిగా అనిపిస్తుంటుంది. అయితే మీ సంస్కృతిలో పిల్లలు చిన్నప్పటి నుంచి జంతువులను నరకడం చూస్తుంటారు. అట్లాంటి వాళ్ళు ఓరిమితో సహానుభూతితో ఉంటారని ఎలా ఆశించగలమని హైకోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ద్వేషపూరిత ప్రసంగం చేసినందుకు ఆ జడ్జి మీద చర్యకు ప్రతిపక్షాలు పట్టుబట్టాయి కూడా. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ సూర్యకాంత్ కూడా కొంతమంది యువకులు కాక్రోచ్లుగా మారారని వ్యాఖ్యానించడం, అది కాస్త కాక్రోచ్ జనతా పార్టీ ఆవిర్భావానికి ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర భారీ నిరసనకు దారితీసిన విషయం తెలిసింది. అయితే కొలీజియం మీద వస్తున్న విమర్శల మీద సీజీఐ గతంలో చేసిన కొన్ని కీలక వ్యాఖ్యలు ఇక్కడ ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించి కొలీజియం సిఫార్సులు వేర్వేరు అంశాల మీద ఆధారపడి ఉంటాయని, పనితీరు న్యాయమూర్తులుగా కొనసాగినంతకాలం నిర్వహించిన హోదాల వంటివి పరిగణలోకి తీసుకుంటామని సీజీఐ స్పష్టం చేశారు. ఇక్కడ సమస్య ఏంటంటే కొలీజియం మీద ప్రజలకు కూడా నమ్మకం లేదు. ప్రస్తుతానికి ఇప్పటికే కొలీజియం అనేది చాలా పెద్ద వివాదాస్పదం అవుతున్నటువంటిది. అసలు ఎలా సెలెక్ట్ చేస్తారో చెప్పట్లేదు, ఎలా వ్యతిరేకిస్తారో చెప్పట్లేదు. అక్కడ ఉన్నప్పుడు కొలీజియంలో వాళ్ళ సంతృప్తి పడితే సరిపోతుంది. ఇక్కడ మిగతా అన్నిటికీ ఈవెన్ టెట్ పరీక్షలు లేకుండా, అంటే ఆల్రెడీ బీఈడీలు పూర్తి చేసి ఉద్యోగాలు ఏళ్ల తరబడి చేస్తున్న వాళ్ళు కూడా అర్హత పరీక్షలు లేకుండా ఎట్లాగా మీరు నియమించుకుంటారు అంటూ టెట్ ఉండాల్సిందే అని చెప్పారు. లక్షలాది మంది టీచర్లు ఆల్రెడీ దశాబ్దాల తరబడి ప్రాక్టీస్ చేసిన టీచర్లు కూడా ఇవాళ మళ్ళీ పరీక్ష రాయాల్సి వస్తుంది. మరి న్యాయమూర్తులకు వచ్చేటప్పటికి హైకోర్టులు, సుప్రీం కింద కోర్టుల్లో ఉంది మ్యాజిస్ట్రేట్లకి నియామకాలు వాటికి, కానీ హైకోర్టులు, సుప్రీంకోర్టులలో ఎలాంటి పరీక్ష లేకుండా రావడం అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి అంశం.